చెప్పుతాను. రఘువంశభూషణ, ఓ మహారాజా, విచారపడకండి. రాజ్యాధికారమును భరతునకు అప్పగించండి. ఆత్మసంతుష్టికై గాని ఆత్మీయులను తృప్తిపరచడానికి గాని నేను ఎన్నడూ రాజ్యమును ఆశింపలేదు. మీ ఆదేశాన్ని పాలించడమే నా కర్తవ్యము. తండ్రి, నదీనాథుడైన సముద్రుడు ఎదిరింప శక్యముగాని వాడు. అతడు ఎన్నడూ క్షోభకు గురిగాడు. అంటే చెలియకట్టను దాటడు. అలాగే భూపతి అయిన నీవు దుఃఖమునకు లోను కారాదు, కంటతడి పెట్టవద్దు. ఓ తండ్రి, నేను రాజ్యమును కోరను, సుఖములను ఆశింపను. లౌకికములైన ఈ భోగములేవీ నాకక్కర్లేదు. స్వర్గ సుఖములను సైతం నేను కోరుకోవటం లేదు. సీతపై గాని జీవితం మీద గాని నాకు ఆసక్తి లేదు. నీవు సత్యసంధుడవై వాసికెక్కడమే నా యొక్క కోరిక. నీవు ఏదేమైనా అబద్ధములాడేవాడివి కారాదు. ప్రత్యక్ష దైవమైన నీ సన్నిధిలో నిజంగా నా పుణ్యకర్మలపై ఒట్టు పెట్టుకుని